ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మద్యం, సారా, ఇతర మత్తు పదార్థాలను సేవించడం నిషేధించారు. దేవాదాయ ధర్మాదాయ చట్టం ప్రకారం ఆలయ పరిసరాల్లో వాటిని నిషేధిస్తూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినా సరే ఏదో విధంగా సారా, మద్యం బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలు శ్రీశైలంలో భారీగా పట్టుబడుతున్నాయి. నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో శ్రీశైలం టోల్గేట్ వద్ద పట్టుబడిన మద్యాన్ని శ్రీశైలం పోలీసులు మల్లమ్మ కన్నీరు డంప్ యార్డ్లో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. పోలీసులు, రెవెన్యూ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పంచాయతీ శాఖ అధికారుల సమక్షంలో శ్రీశైలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 ఏళ్లలో 43 కేసులలో పట్టుబడిన మొత్తం 1197 బాటిళ్ల మద్యం, 186 లీటర్ల నాటు సారాయి శ్రీశైలం మల్లమ్మ కన్నీరు వద్ద డంపింగ్ యార్డ్లో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. క్షేత్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టాన్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్నామని, మద్యం సరఫరా అమ్మకాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని సిఐ ప్రసాద్ రావు తెలిపారు. అలాగే శ్రీశైల క్షేత్ర పరిధిలోకి మద్యం సేవించడమే కాకుండా మద్యం కలిగి ఉండటం కూడా నేరమని ఆయన తెలిపారు. ఈ నిబంధనను ప్రతి ఒక్క భక్తుడు, పర్యాటకుడు ఖచ్చితంగా పాటించాలని, నిషేధిత పదార్థాలను, మత్తు పానీయాలను దేవస్థానంలోకి అనుమతించమని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు.